నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నలోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించడానికై వెళ్ళిన కాలంలో ఇక్కడ ధర్మరాజు, ఆయన తమ్ములు, ద్రౌపది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ నదీ జలాల్లో స్నానాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చారు. ఈ సందర్భంలో మహర్షులు ధర్మరాజుకు పుణ్యప్రదమైన పూర్వకథలు అనేకం వినిపించారు. వాటిలో బృహదస్య మహర్షి చెప్పిన నలోపాఖ్యానం ఒకటి. పూర్వం నిషధ దేశాన్ని నలుడనే రాజు పాలిస్తున్నాడు. అతను చాలా చక్కనివాడు, పరాక్రమశాలి, అశ్వశాస్త్రం బాగా తెలిసినవాడు. గుర్రాలు నడపడంలో అతన్ని మించిన వారు లేరు. అంతేకాదు, సత్యసంధుడు, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో నలమహారాజు కీర్తి దేశమంతటా వ్యాపించింది. అతన్ని గురించి తెలియనివారు, అతని గొప్పతనాలను గురించి తెలియనివారు, అతని గొప్పతనాలను గురించి పొగడిన వారు లేరు. ఇలా ఉండగా ఆ కాలంలోనే విదర్భ దేశాన్ని భీముడనే రాజు ఏలుతున్నాడు. అతను గొప్పవాడే. అయితే అతనికి చాలా కాలం వరకు సంతానం లేదు. చివరకు దమనుడనే మహర్షి అనుగ్రహం వల్ల భీముడికి 3 కుమారుళ్ళు, 1 కుమార్తె జన్మించారు. ఆ అమ్మాయి పేరు దమయంతి. ఆమె చక్కని చుక్క, గుణవతి కూడా. దమయంతి లాంటి చక్కనిది దేవదానవ యక్ష గంధర్వుల్లో లేదని అంతా చెప్పుకునేవారు. దమయంతికి పెళ్ళిడు వచ్చింది. ఆమెకి తగిన వరుడెవరా అని తల్లిదండ్రులు ఆలోచించసాగారు. అయితే దమయంతి నలుడి చక్కదనాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి విన్నది. అతనే తనకు భర్త కావాలని కోరుతూ అతన్నే మనసులో తలుచుకుంటూ వచ్చింది. అలాగే నలమహారాజు కూడా దమయంతి రూపురేఖ, విలాసాదులను గురించి విన్నాడు. ఎప్పటికైనా ఆమె తన అర్ధాంగి కావాలని కోరుకుంటూ వచ్చాడు. ఒకనాడు నలుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక రాజహంసను చూచాడు. ఆ హంసను పట్టుకున్నాడు. అది జ్ఞానం కలది. దానికి మాటలు కూడా వచ్చు. తనను విడిచిపెట్టమని అది నలుణ్ణి బతిమాలుకున్నది. అలా విడిచిపెడితే దమయంతి దగ్గరికి రాయబారం వెళ్ళి నీ గుణగణాలు వర్ణించి చెప్పి ఆమె నిన్ను వరించేలా చేస్తానని పలికింది. నలుడు సంతోషించాడు. రాజహంసను విడిచిపెట్టాడు. అది పోయి దమయంతి విహరిస్తున్న ఉద్యానవనంలో వాలింది. బంగారు రెక్కలు గల ఈ హంసను చూచి దమయంతి ముచ్చటపడి పట్టుకున్నది. అంతటా ఆ రాజహంస నలుణ్ణి గురించి దమయంతికి చెప్పింది. రాకుమారి, నీకు తగిన భర్త నలుడొక్కడే. అతనికి సాటి వచ్చేవాడు ముల్లోకాల్లోనూ లేడు. అతన్ని పెళ్లాడి సర్వసుఖాలు అనుభవించు అని చెప్పి నలుని గురించి ఎంతగానో వర్ణించింది. దమయంతికి ఎక్కడలేని సంతోషం కలిగింది. రాజహంస, నీవు పోయి నలమహారాజుకు నన్ను గురించి చెప్పు. ఆయన మనసు నాపై లగ్నమయ్యేలా చెయ్యి. నీ మేలు మర్చిపోను అన్నది. అంతటా ఆ రాజహంస మళ్లీ నిషధ దేశానికి వెళ్లి జరిగిన సంగతంతా నలమహారాజుకి చెప్పింది. దమయంతి అభిప్రాయం రాజుకి తెలిసింది. హంస నడిపిన రాయబారం వల్ల అక్కడ నలుడు, ఇక్కడ దమయంతి ఒకరు గురించి ఒకరు నిరంతరం ఆలోచించుకుంటూ విరహవేదంతో కాగిపోతూ వచ్చారు. కుమార్తె రోజురోజుకి కృషించిపోవడం చూచి భీమరాజు దమయంతి చెలికత్తెల వల్ల విషయమంతా తెలుసుకున్నాడు. ఆమెకు వివాహం చేయటం ఉచితమని భావించాడు. భీమరాజు తన కుమార్తెకు స్వయంవరం చాటించాడు. దమయంతిని భార్యగా పొందాలన్న అభిలాషతో దేశంలోని రాజులు, రాకుమారులు అంతా స్వయంవరానికి వచ్చారు. నలమహారాజు కూడా వచ్చాడు. ఇంతలో దేవలోకంలో దేవరాజైన ఇంద్రుడు నారదుడి వల్ల దమయంతి అందచందాలను గురించి విన్నాడు. ఇంద్రుడికి, యముడికి, అగ్నిదేవుడికి, వరుణుడికి కూడా దమయంతిపై మనసు పుట్టింది. ఈ 4 దిక్పాలకులు దివ్యమైన విమానాలు ఎక్కి భూలోకంలోకి వచ్చారు. విమానాలను ఆకాశంలో నిలిపి స్వయంవరానికి వచ్చిన రాజులను, నలుణ్ణి పరిశీలించి చూచారు. నలుడి రూపురేఖలకు ఆశ్చర్యపడ్డారు. ఇంతటి చక్కనివాడు నలుణ్ణి విడిచిపెట్టి దమయంతి మనల్ని వరించదు అని నిర్ధారణ చేసుకున్నారు. అప్పుడు మరొక ఉపాయం ఆలోచించి మారువేషాల్లో నలుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు నలుడు మీరెవరు అని అడిగాడు. దిక్పాలకులు తమ సంగతి చెప్పారు. నలమహారాజా, మా కోసం నీవు దమయంతి దగ్గరికి పోయి రాయబారం నడపాలి. మా నలుగురిలో ఎవరో ఒకరిని దమయంతి వరించి వివాహమాడేలా చేయాలి అని కోరారు. తన ప్రియురాల్నే వారు కోరుతున్నందున నలుడు మనసులో చింతించాడు. అయితే దిక్పాలకులంతటి వారు వచ్చి తన సహాయం అర్థించినప్పుడు కాదనకూడదని మనసు నిబ్బరం చేసుకుని దమయంతి వద్దకు రాయబారానికి వెళ్లడానికై నిశ్చయించుకున్నాడు. దేవతల మహిమ వల్ల నలుడు ఎవరికీ కనిపించకుండా విదర్భరాజు అంతఃపురంలోనికి ప్రవేశించి రాకుమారి దమయంతి మందిరంలోకి వెళ్ళగలిగాడు. దుర్భేద్యమైన ఆ అంతఃపురంలో ప్రవేశించిన నలుణ్ణి చూచి దమయంతి విభ్రాంతురాలైంది. అతని చక్కదనానికి పరవశించిపోయింది. అంతవరకు దమయంతిని చూడని నలుడు కూడా ఆమె రూపలావణ్యాదులు కళ్ళారా చూచి మోహవివసుడైనాడు. అయితే తాను వచ్చిన కార్యం వేరు కనుక రాకుమారి
భయపడకు, నేను దేవదూతను, నలుడను, దేవకార్యం నిమిత్తం నీ వద్దకు వచ్చాను అని విషయమంతా చెప్పాడు. దిక్పాలకుల్లో ఎవరినైనా వరించమని కోరాడు. దమయంతికి దుఃఖం ముంచుకు వచ్చింది. ఎన్నాళ్ళు తాను కన్న కలలు కళ్ళలేనా అని కన్నీరు కార్చింది. మహారాజా, మీ గురించి రాజహంస చెప్పగా విన్నాను. అప్పటి నుండి మీరే భర్త కావాలని దేవుళ్లకు మొక్కుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరే వచ్చి మరొకరిని వరించమని చెప్పడం ధర్మమేనా అని అడిగింది. పైగా వారు దేవతలు, నేను మనుష్యకాంతను, వారెక్కడా నేనెక్కడా? ఈ తలంపు మానమని నా మాటగా వారికి విన్నవించండి మహారాజా. నేను మిమ్మల్ని తప్ప మరొకరిని పెళ్లాడను, సిగ్గువిడి చెప్తున్నాను, లేకపోతే ప్రాణాలైనా వదిలిపెడతాను అని దమయంతి తన నిశ్చయాన్ని తెలియజేసింది. దమయంతి తనను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నదో స్వయంగా తెలుసుకుని మనసులో సంతోషించాడు. నలుడు తిరిగి దిక్పాలకుల వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. ఇలా చెప్పి సత్యవ్రతుడైన నలుడు రాజుకు అవసరమైన అలంకారాలన్నీ చేసుకుని దమయంతి స్వయంవరానికి వెళ్ళాడు. అయితే దిక్పాలకులకు దిగులు పట్టుకుంది. దమయంతి నలుడిని తప్ప మరెవర్నీ వరింపదని తేలిపోయింది. వారు మరొక ఉపాయం ఆలోచించారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు ఈ నలుగురు నలుడి రూపం ధరించి స్వయంవరానికి వెళ్ళాడు. నలుడి సరసనే సింహాసనాలపై కూర్చున్నారు. ఇలా చేస్తే దమయంతి అసలు నలుడెవరో గుర్తించలేక తమలో ఎవరి మెడలోనైనా పూలమాల వేసి వరిస్తుందని వారి ఆలోచన. భీమరాజు కుమార్తెను తీసుకువచ్చాడు. దమయంతి మనసులో నలమహారాజునే తలుచుకుంటూ పూలమాల పట్టుకుని సభా మండపంలోకి ప్రవేశించింది. రాజులను, రాకుమారులను చూచింది. ఒక్కొక్కరిని గురించి భీమరాజు వివరంగా దమయంతికి తెలియజేశాడు. అప్పుడే దమయంతి వరుసగా 5 నలమహారాజులు సింహాసనాలపై కూర్చుని ఉండటం చూచింది. ఇది దిక్పాలకులి మాయ అని గ్రహించింది. ఇప్పుడు పూలమాల ఎవరి మెడలో వేయాలి? ఈ 5 మహాపురుషులు అచ్చంగా నలుడి వలెనే ఉన్నారు. వీరిలో అసలు నలుడెవరు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ దమయంతి ఆందోళనలో మునిగిపోయింది. అసలు నలుడెవరో తెలుసుకునే మార్గం లేదు. అందుచేత చేసేది లేక దమయంతి దిక్పాలకులకు, దేవతలకు మనసులో మొక్కుకున్నది. దేవతలారా, మీ భక్తురాలనైన నన్ను పరీక్షించకండి. ఈ ఆపద నుండి రక్షించండి. నా భర్త అసలు నలుడెవరో నాకు తెలిసేలా చేయండి అని ఎంతో భక్తితో వేడుకున్నది. ఆమె భక్తికి దేవతలు మెచ్చారు, అనుగ్రహించారు. ఆమె అసలు నలమహారాజు ఎవరో తెలుసుకోగలిగింది. వరుసగా నలుడి రూపంలో కూర్చుని ఉన్న నలుగురు కన్నురెప్పలు వాల్చడం లేదు. వారి శరీరాలు చెమట పట్టడం లేదు. వారి పాదాలు నేల మీద తాకడం లేదు. ఈ గుర్తుల్ని బట్టి వారు దేవతలని ఆమె తెలుసుకోగలిగింది. అంతలోనే ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణుడు సభా మండపం నుంచి అదృశ్యులై అంతరిక్షంలో నిలిచారు. అప్పుడు దమయంతి పరమ సంతోషంతో నలుడి మెడలో పుష్పహారం వేసి అతన్ని భర్తగా వరించింది. అప్పుడు దేవతలు నల దమయంతుల పైన పూలవాన కురిపించారు. ఋషులు ఆశీర్వదించారు. నలుడికి దమయంతికి భీమరాజు వైభవంగా వివాహం జరిపించాడు. దిక్పాలకులు కూడా సత్యసంధుడైన నలుడికి అనేక వరాలు ఇచ్చి వెళ్లిపోయారు. నలుడు దమయంతితో కొన్నాళ్ళు విదర్భ రాజధాని అయిన కుండన నగరంలోనే ఉండి పిమ్మట ఆమెతో కలిసి తన నగరానికి వెళ్ళిపోయాడు. నలుడు, దమయంతి సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. ఇది ఇలా ఉండగా దిక్పాలకులు దమయంతి స్వయంవరం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో వారికి కలి ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళుతున్నావని దిక్పాలకులు కలిని అడగ్గా తాను దమయంతి స్వయంవరానికి వెళుతున్నానని కలి సమాధానం చెప్పాడు. దిక్పాలకులు ఫక్కున నవ్వారు. కలి, స్వయంవరం అయిపోయింది. దమయంతి నలుణ్ణి వరించింది. మేము ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం అని తెలియజేశారు. ఇది వినగానే కలికి కోపం వచ్చింది. అసలు ఈ కలి అనేవాడు పాపానికి ప్రతిరూపం. దమయంతి తనకు దక్కలేదని కలి అసూయ చెందాడు. ఎలాగైనా నల దమయంతుల్ని విడదీసి వారికి కష్టాల పాలు చేయాలని సంకల్పించుకున్నాడు. కలి నిషధ దేశానికి వచ్చి 12 ఏళ్లు కాచుకుని ఉన్నాడు. అయితే నలుడు ఎల్లప్పుడూ ధర్మం తప్పనివాడు, యజ్ఞయాగాదులు చేస్తున్నవాడు కావడం వల్ల కలికి అతనిలో ప్రవేశించడానికి వీలు లేకపోయింది. చివరికి నలుడు ఒకనాడు మూత్ర విసర్జన చేసి పొరపాటున కాళ్ళు కడుగు కొనకుండా అశుచిగానే ఆచమించి సంధ్యవార్చాడు. ఇలాంటి పొరపాటు అతను ఎన్నడూ చేయలేదు. విధికృతం వల్ల ఇలా జరిగింది. ఇంకేం, తన పగ తీర్చుకోవడానికి కలికి అవకాశం చిక్కింది. ఇంకేం, అశుచిగా ఉన్న నలుడిలో ప్రవేశించాడు. అప్పటి నుండి నలుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. కలి బ్రాహ్మణ వేషంలో నలమహారాజు దాయాదు అయిన పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. నలుడితో జూదమాడి అతని రాజ్యం గెలుచుకోమని, జూదంలో జయం కలిగేటట్లు తాను సహాయం చేస్తానని చెప్పాడు. దాయాదులెప్పుడూ సంపద అపహరించాలనే కోరుకుంటారు. పుష్కరుడు నలుడి రాజ్యం కాజేయడానికి అవకాశం చిక్కిందని సంతోషించి జోదం ఆడవలసిందిగా నలుడికి కబురు పంపాడు. నలమహారాజుకు జోదం అంటే మక్కువ, ఆటలో సమర్థుడు కూడా. అయితే ఇప్పుడు పెద్దమ్మ నెత్తిన కూర్చుంది కనుక నలుడు ఈ వ్యసనానికి బానిసై పుష్కరుడితో జోదం ఆడి
రాజ్యమంతా పోగొట్టుకున్నాడు. పుష్కరుడి పక్కన కలి బ్రాహ్మణ రూపంలో ఉండి అతను జూదంలో గెలిచేటట్లు చేశాడు. మంత్రులు, ఆప్తులు, రాజోద్యోగులు, ఆఖరుకు దమయంతి ఎన్ని విధాలా బోధించినా నలమహారాజు విధికి వశుడై జూదం ఆడి తన రాజ్యమంతా కోల్పోయాడు. దమయంతి ఎంతగానో దుఃఖించింది. అప్పటికీ ఆమెకి 2 పిల్లలు, ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె ఉన్నారు. వారిద్దరినీ తన తండ్రి దగ్గరికి పంపించింది. వారు కుండిన నగరం వెళ్ళి తాతగారింట్లో ఉన్నారు. రాజ్యభ్రష్టుడై నలుడు దమయంతితో అడవులకు వెళ్ళిపోవలసి వచ్చింది. కట్టుకున్న బట్టలు తప్ప వారి దగ్గర మరేమీ లేవు. నలుడు, దమయంతి అడవుల్లో అనేక కష్టాలు పడ్డారు. అన్నం నీళ్లు లేక ఉపవాసాలు చేయవలసి వచ్చింది. ఆకులు అలములు తింటూ ప్రాణాలు నిలుపుకుంటున్నారు. ఒకనాడు కొన్ని పక్షులు ఎగిరిపోతూ ఉండటం నలుడు చూచాడు. అవి క్రిందగా పోతున్నందున వాటిని పట్టుకుని చంపి ఆకలి తీర్చుకుందామని అనుకున్నాడు. తను కట్టుకున్న వస్త్రం తీసి పక్షుల మీద విసిరాడు. కానీ ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా అందకుండా పైకి ఎగిరాయి. ఆ పక్షులు మామూలు పక్షులు కావు, నలుడు పాలిట శనిగ్రహాలు. అతన్ని మోసగించడానికి కలిదేవత ఆ పక్షుల రూపంలో వచ్చింది. పక్షులు ఆకాశంలోనే ఉండి పకపకా నవ్వాయి. నలుడా, నీ చేత జోదం ఆడించి రాజ్యం పోగొట్టుకునేలా చేసిన పాచికలం మేము. నిన్ను మోసగించడానికే మళ్ళీ ఈ వేషంలో వచ్చాం అని చెప్పి మాయమైపోయాయి. నలుడు పక్షులను పట్టుకోబోయి తను కట్టు వస్త్రం కూడా పోగొట్టుకున్నాడు. తన దుస్థితిని తలుచుకుంటూ ఎంతో విచారించాడు. సుకుమారి దమయంతి తనతో ఇలా అడవుల్లో అష్టకష్టాలు పడటం సహించలేకపోయాడు. ఆమెను పుట్టింటికి పంపివేయటం మంచిదని ఆలోచించాడు. పరమసాధ్వి అయిన దమయంతి భర్త అభిప్రాయాన్ని గ్రహించింది. మహారాజా, నాకు తెలుసు మీరు నన్ను విడిచి ఒంటరిగా అడవుల్లో ఉండాలని చూస్తున్నారు. కానీ నేను మిమ్మ విడిచి ఉండను. సుఖాల్లో పాలు పంచుకున్నట్లే కష్టాల్లో కూడా మీతో పాలు పంచుకుంటాను అని చెప్పింది. పోనీ మీరు అంగీకరిస్తే మా నాన్నగారి ఇంటికి వెళదాం. ఆయన మనల్ని గౌరవంగా ప్రేమతో చూస్తారు. అక్కడ మనకు ఏ కొరత ఉండదు అని సలహా ఇచ్చింది. కానీ మానధనుడు చక్రవర్తి అయిన నలుడు అందుకు సమ్మతించలేదు. ప్రాణేశ్వరి, మీ తండ్రిగారి వద్దకు పోతే మనకి ఏ లోటు ఉండదని నాకు తెలుసు. కానీ రాజ్యభ్రష్టుడనై ఈ పరిస్థితిలో అయినవారి పంచన పడి ఉండటం కన్నా అవమానం మరొకటి ఉండదు అని పలికాడు. భర్త చెప్పినది సముచితంగానే ఉన్నదని దమయంతి భావించింది. తర్వాత నలుడు దమయంతి కట్టుకున్న చీరలోని కొంత తాను కూడా మొలకు చుట్టుకున్నాడు. ఇద్దరూ అడవుల్లో తిరిగి తిరిగి ఆకలి దప్పులతో అలమటించిపోయారు. దమయంతి ఆ కేకారణ్యాల్లో నడవలేక పాదాల్లో ముళ్ళు గుచ్చుకుని నెత్తురు కారుతుండగా బాధను తట్టుకోలేకపోయింది. ఒకచోట సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె అవస్థ చూచి నలుడు భరించలేకపోయాడు. తన దుర్దశకు చింతించాడు. తాను ఆమెను వదిలిపెట్టిపోతే తర్వాత ఆమె తన కోసం వెదికి వేసారిపోయి చివరకు పుట్టింటికి వెళ్ళిపోతుందని, అలాగైనా దమయంతికి కష్టాలు తీరతాయని నలుడు అనుకున్నాడు. దమయంతి అలా సొమ్మసిల్లి పడుకుని నిద్రపోతున్న సమయంలో నలుడు ఆమె మేలుకొనకుండా జాగ్రత్తగా ఆమె చీరలోని సగం చింపుకుని తాను కట్టుకున్నాడు. మనసు బాధపడుతూ దమయంతిని విడిచిపెట్టలేక కన్నీరు కారుస్తూ చివరికి ఎలాగో గుండె రాయి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమెకి ఏ ఆపద రాకుండా కాపాడమని దేవతలకు మొక్కుకున్నాడు. దమయంతి తటాలను మేలుకొన్నది. తన చీర సగం చింపి ఉండటం, పక్కన నలుడు లేకపోవడం చూచి భయంతో కంపించిపోయింది. లేచి నాదుడి కోసం చుట్టుపక్కలంతా వెదికింది. నలుడు తనను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడని గోడుగోడును దుఃఖించింది. ఆ భయంకరారణ్యాల్లో ఆర్తనాదాలు చేస్తూ దమయంతి దిక్కుతోచక తిరుగుతూ ఉండగా ఒక వేటగాడు చూచి ఆమెను బలాత్కరించపోయాడు. అయితే పతివ్రత అయిన దమయంతి శాపం వల్ల వాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తర్వాత దమయంతి నలుడిని వెతుక్కుంటూ వెళ్లి చివరకు కొందరు వర్తకుల వెంట చేదీ దేశం చేరుకుంది. అక్కడ రాజమాత అనుగ్రహం వల్ల వారి అంతఃపురంలో కొంతకాలం పరిచారికగా ఉంది. కూతురు అల్లుడు రాజభ్రష్టులై అడవుల్లో తిరుగుతున్నారని విని విదర్భరాజు వారిని వెదికి తీసుకురమ్మని బ్రాహ్మణులకు పంపారు. ఆ బ్రాహ్మణులు చేదీ దేశం వచ్చి అక్కడ సైరేంద్రిగా ఉన్న దమయంతిని గుర్తించి ఆమెను కుండిన నగరానికి తీసుకుని వెళ్లి తండ్రికి అప్పగించారు. ఇలా ఉండగా దమయంతిని అడవిలో వదిలిపెట్టి బయలుదేరిన నలుడు వెళ్లే దారిలో ఒకచోట అడవి తగలబడుతున్నది. ఆ కార్చిచ్చులో ఒక పాము చిక్కుకుని ఉండటం నలుడు చూచాడు. ఆ పాము పేరు కర్కోటకుడు. నలుడు కంటపడగానే కర్కోటకుడు, ఓ పుణ్యాత్ముడా, నలమహారాజా, నేను కర్కోటకుడును. నారదుడికి అపచారం చేసిన కారణంగా రాయిలా కదలకుండా పడి ఉండమని నన్ను శపించాడు. శాప విముక్తి ప్రసాదించమని నేను ప్రార్థించాను. నలుడు అడవికి వచ్చి నిన్ను మరొక చోటకి తీసుకుని వెళతాడు. అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది
అని నారదముని చెప్పాడు. నేను కదలలేకుండా ఉన్నందున ఈ కార్చిచ్చు నన్ను దహించి వేస్తున్నది. నన్ను కాపాడు, నీకు మేలు జరుగుతుంది అని దీనంగా కర్కోటకుడు ప్రార్థించాడు. నలుడికి జాలి వేసింది. వెంటనే తన ప్రాణాలు సైతం లెక్క చేయక అతను మంటల మధ్య ప్రవేశించి కర్కోటకుడిని బయటికి తీసి అతని ప్రాణాలు కాపాడాడు. అప్పుడు కర్కోటకుడు తనను ఎత్తుకుపోయి ఒక సరస్సులో విడిచిపెట్టమని కోరాడు. ధర్మాత్ముడైన నలుడు అలాగే కర్కోటకుడిని తీసుకుని కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక సరోవరం కనిపించింది. కర్కోటకుడిని ఆ సరస్సులో విడవబోయాడు. కాని ఆ కర్కోటకుడు ఇంకా 10 అడుగుల దూరం తీసుకుని వెళ్ళమని కోరాడు. నలుడు లెక్క పెట్టుకుంటూ 10 అడుగుల దూరం వెళ్ళగానే కర్కోటకుడు అతన్ని కాటు వేశాడు. నలుడు అప్పుడు ఆ కర్కోటకుడిని వదిలిపెట్టాడు. కర్కోటకుడు కరిచిన మరుక్షణంలోనే ఎంతో అందమైన వాడగు నలుడు వికృత రూపుడైనాడు. అసలు ఆనవాలు పట్టలేనంత భయంకరంగా అతని రూపం మారిపోయింది. నలుడు తన రూపం చూచుకుని విభ్రాంతుడైనాడు. సర్పరాజా, నేను నీకు మహోపకారం చేశాను. అందుకు ప్రతిఫలంగా నీవు నన్ను కాటువేసి విరూపుణ్ణి చేశావు. ఇదేమి న్యాయం అని అడిగాడు. అప్పుడు కర్కోటకుడు, నలమహారాజా, నిన్ను ఎవరూ గుర్తించకుండా ఉండటానికి నీ రూపం పూర్తిగా మార్చివేశాను. నీలో ఇప్పుడు కలి ప్రవేశించి ఉన్నాడు. అందుకే నీకు ఈ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఈ కరవటం వల్ల కాలకూటంతో సమానమైన నా విషం నీ శరీరమంతా వ్యాపించింది. నీలో ప్రవేశించి నీకు అపకారం చేసిన కలిపురుషుడు నా విషంతో ఉడికిపోతూ ఉంటాడు. భరించలేని బాధ అనుభవిస్తాడు. ఆ దుష్టుడు నా విషాగ్నిని భరించలేక చివరకు నిన్ను వదిలి బయటికి వస్తాడు. అన్యాయంగా నీకు అపకారం చేసిన వాడికి తగిన శాస్తి చేయటం కోసమే నేను ఈ పని చేశాను రాజా. రాజా, నీవు నాకు ప్రాణదానం చేశావు. అందుకు మారుగా నీకు నా వల్ల మేలే జరుగుతుంది. ఈ కష్టకాలంలో నేను నీకెప్పుడూ అండగా ఉంటాను. నా మహిమ వల్ల క్రూర మొగాలు, శత్రువులు, మరెవరి వల్ల దేని వల్ల నీకు భయం ఉండదు. నీవు అయోధ్యకి వెళ్ళు. అక్కడ ఋతుపర్ణుడని రాజు వద్ద సారథిగా పనిచేయి. బాహుకుడని పేరు పెట్టుకో. ఋతుపర్ణుడికి నీవు నేర్చిన అశ్వహృదయం ఉపదేశించు. అతని వల్ల అక్షహృదయం అనే విద్య నేర్చుకో. నీకు జయం కలుగుతుంది. మళ్ళీ నీ భార్యా బిడ్డల్ని రాజ్యాన్ని పొందుతావు అని చెప్పాడు. ఇలా చెప్పి కర్కోటకుడు నలుడికి 2 వస్త్రాలు ఇచ్చాడు. నీ మామూలు రూపం కావాలనుకున్నప్పుడు నన్ను తలుచుకుని ఈ వస్త్రాలు ధరించు. వెంటనే నీ నిజ రూపం నీకు లభిస్తుంది అని తెలియజేసి అంతర్ధానమైనాడు. అంతట నలుడు 10 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకున్నాడు. రాజు అయిన ఋతుపర్ణుని దర్శించాడు. తన పేరు బాహుకుడని, గుర్రాల్ని బాగా నడపగలనని, సారథిగా ఉంటానని ప్రార్థించాడు. ఋతుపర్ణుడు అతన్ని తన సారథిగా కుదుర్చుకున్నాడు. ఇలా నలుడు మారు రూపం పొంది బాహుకుడనే పేరుతో ఋతుపర్ణుడి దగ్గర కొలువు చేస్తున్నాడు. అక్కడ విదర్భలో ఉన్న దమయంతి భర్త జాడ తెలుసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దేశాలకు బ్రాహ్మణులు పంపింది. దేశాలు తిరుగుతూ నా దీనగాథ వినిపించండి. నా కథ విని ఎవరైతే జాలి తలిచి బదులు చెబుతాడో అతనే నా భర్త నలుడై ఉంటాడు. దానిని బట్టి అతను ఎక్కడున్నది, ఏం చేస్తున్నది మొదలైన వివరాలు విచారించి తెలుసుకోండి. మీరెవరైనది మాత్రం చెప్పవద్దు. వెంటనే నా దగ్గరకు వచ్చి ఆ విషయాలు తెలపండి అని చెప్పి బ్రాహ్మణులు పంపింది. కొన్నాళ్లకు నలుణ్ణి వెతకడానికై వెళ్లిన పర్ణాదుడనే బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. దమయంతి దగ్గరికి వెళ్లి ఇలా తెలియజేశాడు. అమ్మా దమయంతి, నే దేశాలు తిరిగాను. నలుడి జాడ తెలియలేదు. చివరకు అయోధ్యలోని రాజు అయిన ఋతుపర్ణుడి సభకు వెళ్లి నీ దీనగాథ వినిపించాను. ఎవరూ బదులు చెప్పలేదు. తర్వాత ఆ రాజు సారథి నన్ను ఒంటరిగా కలుసుకున్నాడు. అతని పేరు బాహుకుడట. గుర్రాలు నడపడంలోనూ రుచిగా వంట చేయడంలోనూ అతనికి సాటి ఎవరూ లేరట. మనిషి మాత్రం చాలా వికారంగా ఉన్నాడు. నీ కథకు అతనే బదులు చెప్పాడు. దీనావస్థలో రాజ్యం పోగొట్టుకున్నాడట. విధిలేక భార్యను అడవిలో ఒంటరిగా వదిలి వెళ్ళాడట. ఇదంతా కలి ప్రభావమని అన్నాడు. పతివ్రతలు భర్తలను దోషించరు అని అన్నాడు. అతను నలుడేనని నాకు అనుమానం కలిగింది. వెంటనే బయలుదేరి వచ్చాను. ఇది విని దమయంతి అతను తన భర్త నలుడే అయి ఉంటాడని నిశ్చయించుకున్నది. కాలవశాన ఆయన ఆకారం వికృతంగా మారిపోయి ఉంటుందని తలంచింది. వెంటనే తన తండ్రికి విషయమంతా చెప్పింది. తనకి 2వసారి స్వయంవరం చాటించమని, అలా చేస్తే నలుడు ఎక్కడ ఉన్నా స్వయంవరానికి వస్తాడని అన్నది. భీమరాజు అలాగే దమయంతికి 2వ మాట స్వయంవరం జరగనున్నట్లు ప్రకటించాడు. దమయంతి సుదేవుడను బ్రాహ్మణ్ణి పిలిచి అయోధ్యకు వెళ్లి ఋతుపర్ణుడికి స్వయంవరం వార్త తెలపమని కోరింది. ఆ బ్రాహ్మణుడు అలాగే అయోధ్యకు వెళ్లి మరునాడే దమయంతి స్వయంవరం జరగనున్నట్లు వెల్లడించాడు. ఈ ఉత్సవం చూడాలని ఋతుపర్ణుడికి వేడుక కలిగింది. వెంటనే బాహుకుడిని పిలిచాడు. బాహుక, నీవు గుర్రాలను నడపడంలో నేర్పుగలవాడివి. రేపే దమయంతి స్వయంవరం అట. ఒక్క రోజులో మనం విదర్భ చేరుకునేలా
నీవు గుర్రాలు నడపాలి, ఏమంటావు అని అడిగాడు. బాహుకుడు లోపల చింతించాడు. తన భార్య మళ్లీ స్వయంవరంలో మరొకరిని పెళ్లాడబోతున్నదే అని బాధపడ్డాడు. స్త్రీలు చపల చిత్తులని, ధనహీనులైన పురుషుల్ని సునాయాసంగా విడిచిపెట్టగలరని అనుకున్నాడు. కాని పతివ్రత అయిన దమయంతి కూడా ఇంతటి పాపానికి పాల్పడుతున్నదా అన్న సందేహం కలిగింది. తనకు విదర్భ వెళితే నిజం తెలుస్తుంది కదా అని అనుకుని ఋతుపర్ణుడితో, మహారాజా, రేపటికల్లా మిమ్మల్ని విదర్భ చేరుస్తాను అని పలికాడు. వెంటనే మంచి గుర్రాలు 4 కట్టిన రథం సిద్ధం చేసి తెచ్చాడు. ఋతుపర్ణుణ్ణి రథంపై కూర్చోపెట్టుకుని బాహుకుడు గుర్రాలను వాయువేగంతో నడిపాడు. ఇలా రథం నడపగలవాడు నలుడొక్కడేనని ఋతుపర్ణుడికి తెలుసు. అయితే బాహుకుడే నలుడన్న విషయం గ్రహించలేకపోయాడు. అతని సామర్థ్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. అంతటి ఋతుపర్ణుడు ఒక తాండ్ర చెట్టు కనిపించగా లెక్క పెట్టకుండానే దానికి గల ఆకులు, కాయలు చెప్పాడు. బాహుకుడు తిరిగి అయి లెక్క పెట్టగా ఋతుపర్ణుడి లెక్క సరిగ్గా సరిపోయింది. అప్పుడు బాహుకుడు తనకు తెలిసిన అశ్వహృదయం అనే విద్యను ఋతుపర్ణుడికి ఉపదేశించి ఋతుపర్ణుడి నుండి అక్షహృదయం అనే విద్యను నేర్చుకున్నాడు. ఇలా నలుడు అక్షహృదయం నేర్చుకోగానే అతనిలో ఉన్న కలి కర్కోటక విషయం కక్కుతూ బయటికి వచ్చాడు. నలుడు తనకు ఘోరమైన అపకారం చేసిన కలిని శపించబోయాడు. అప్పుడు కలి శరణు వేడుకొన్నాడు. నలుడు దయతలిచి అతన్ని శపించకుండా విడిచిపెట్టాడు. కలి సంతోషించి, మహారాజా, నిన్ను ఎవరైతే కీర్తిస్తారో వారికి నా వల్ల బాధ ఉండదు. నీ కీర్తి లోకంలో చిరస్థాయిగా ఉంటుంది అని చెప్పాడు. పిమ్మట తాండ్ర చెట్టును ఆశ్రయించి కొన్నాళ్లున్నాడు కలి. కనుకనే అప్పటి నుండి తాండ్ర చెట్టు లోకంలో అప్రశస్తమైంది. అంతటి నలుడు తెల్లవారేలోగానే 1000 ఆమడల దూరాన గల విదర్భ దేశం చేర్చాడు ఋతుపర్ణుణ్ణి. పిమ్మట దమయంతి బాహుకుడిని చేష్టలను, దాసీలను పంపి తెలుసుకున్నది. అతను కూడా తన కూతుర్ని, కుమారుణ్ణి ముద్దాడి కన్నీరు కార్చాడు. దమయంతి, బాహుకుడు ఏకాంతంగా కలుసుకున్నారు. భర్తలు భార్యలను అడవిలో విడిచి వెళ్ళవచ్చునా అని దమయంతి అడిగింది. భర్త ఉండగానే భార్యలు మళ్లీ స్వయంవరం చాటించుకోవచ్చునా అని బాహుకుడు ఎదురు ప్రశ్న వేశాడు. ఇలా ఒకరినొకరు తెలుసుకుని ఎంతగానో దుఃఖించారు. దమయంతి పతివ్రత అని దేవతలు పలికారు. అప్పుడు నలుడు నాగరాజైన కర్కోటకుణ్ణి తలుచుకుని అతను ఇచ్చిన దివ్యాస్త్రాలు ధరించక వికృత రూపం పోయింది. నలుడు నిజరూపం పొందాడు. దమయంతి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ విధంగా నలుడి కష్టాలు గడిచి మరలా భార్యా బిడ్డలను పొందాడు. తెలియక ఊడిగం చేయించుకున్నందుకు ఋతుపర్ణుడు నలమహారాజుకు క్షమాపణ వేడుకున్నాడు. తర్వాత నలుడు మళ్లీ పుష్కరుడితో జోదం ఆడి తన రాజ్యం తాను గెలుచుకున్నాడు. తనకు అపకారం చేసిన పుష్కరుణ్ణి నలుడు శిక్షించకుండా దయతలిచి విడిచిపెట్టాడు. ఆ విధంగా నలమహారాజు మళ్లీ రాజ్యం పొంది చాలా కాలం ధర్మంగా ప్రజలను పాలించాడు. నలుడు షట్చక్రవర్తుల్లో ఒకడు. అతను అశ్వహృదయంలోనే కాక పాకశాస్త్రంలో కూడా నిపుణుడు. అతను కొంచెం గడ్డి తీసుకుని విసరగానే నిప్పు పుట్టుకొస్తుంది. అతను చేస్తున్న వంట పూర్తి అయ్యేదాకా వేరే కట్టెలతో పని లేకుండా ఆ నిప్పు మండుతూనే ఉంటుంది. అంతేకాదు, నీళ్ల బిందెలు వంచితే వాటంతట అవే నీటితో నిండిపోతాయి. 2 చేతులు చరచగానే వంటకాలకు ఎక్కడలేని రుచి, సువాసన, కమ్మదనం వస్తాయి. నలుడి వలనే భీముడు కూడా వంట చేయడంలో నేర్పరి. కనుకనే నలభీమ పాకం అని లోకంలో ప్రసిద్ధమైంది. బృహదీశ్యుడు ధర్మరాజు ఈ కథ చెప్పి ఇలా కష్టాలు పడిన రాజులు పూర్వం కూడా ఉన్నారని, ధైర్యంగా ఉండమని, మంచి రోజులు రాగలవని బోధించాడు. ఈ నలోపాఖ్యానం చదివిన వారికి, విన్నవారికి, వ్రాసిన వారికి సర్వసుఖాలు, శుభాలు ప్రాప్తిస్తాయి. నాగరాజు కర్కోటకుణ్ణి, పతివ్రత అయిన దమయంతిని, పుణ్యాత్ముడైన నలమహారాజును, రాజర్షి అయిన ఋతుపర్ణుణ్ణి ఎవరు ప్రస్తుతిస్తారో కలి వారి దగ్గరకైనా రాడు. ఒకవేళ వచ్చినా వెంటనే వెళ్ళిపోతాడు. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్వచ ఋతుపర్ణస్య రాజర్షిం కీర్తనం కలినాశనం. ఈ శ్లోకం అందరూ ఉదయం సాయంత్రం పఠిస్తే కలి పాపం అంటదు. ఎలాంటి పీడలు, శనిగ్రహ బాధలు దరిచేరవు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.